ఇంటర్లింక్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా ఒక చారిత్రాత్మకమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఇంటర్లింక్ భవిష్యత్తునే పూర్తిగా మార్చేసే ఒక భారీ ప్రకటన వచ్చేసింది. అసలు ఏంటది? దాని గురించి వివరంగా తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. సరే, ఇక మొదలుపెట్టేద్దాం. చూడండి, ఇది కేవలం ఏదో ఒక మామూలు టోకెన్ న్యూస్ కాదు, అస్సలు కాదు. మనమిప్పుడు మాట్లాడుకోబోయేది దానికంటే చాలా చాలా పెద్ద విషయం. ఇదేదో చిన్న అప్డేట్ అనుకుంటే పొరపాటే. ఇది ఒక సిగ్నల్ అన్నమాట. అవును, చాలా బలమైన సిగ్నల్. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ డబ్బుని, వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ పెడుతున్నాయో మనకిది క్లియర్గా చూపిస్తోంది. సో ఈ విషయాన్ని గనక మనం అర్థం చేసుకుంటే ఇంటర్లింక్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అంచనా వేయొచ్చు. చాలా ముఖ్యమిది. సరే, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఒక ప్రధాన సిగ్నల్. అసలేంటి ఆ సిగ్నల్? నిజం చెప్పాలంటే ఇది ఇంటర్లింక్ జర్నీలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అసలు విషయమేంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ మనకు రెండు చాలా కీలకమైన ప్రకటనలొచ్చాయి. నెంబర్ 1, ఇంటర్లింక్ ఇప్పుడు అధికారికంగా ఒక ట్రెజరీ రిజర్వ్ అసెట్. ఎస్. రెండవది, ఏ సంస్థలు దీన్ని తమ ట్రెజరీలో చేర్చుకున్నాయో ఆ పార్ట్నర్స్ లిస్ట్ మొత్తం పబ్లిక్గా రిలీజ్ చేశారు. ఓకే, ఇక సెకండ్ సెక్షన్కి వద్దాం. అసలు ట్రెజరీ అసెట్ అంటే ఏంటి? ఈ పదం వింటున్నాం కదా, మరి దీని అర్థమేంటి? ఈ అనౌన్స్మెంట్ యొక్క అసలు ఇంపార్టెన్స్ అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఈ పదం గురించి తెలుసుకోవాలి. వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక చాలా పవర్ఫుల్ మీనింగ్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ట్రెజరీ అసెట్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అవి వాళ్ల ఫ్యూచర్ సేఫ్టీ కోసం దాచుకునే ఆస్తనమాట. ఇది డైలీ ప్రాఫిట్ కోసం చేసే ట్రేడింగ్ లాంటిది కాదు. ఇది లాంగ్ టర్మ్ నమ్మకంతో భవిష్యత్తు కోసం చేసే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఈ రెండిటి మధ్య తేడా చూడండి. ట్రేడింగ్ ఇది పూర్తిగా రోజువారీ లాభాల కోసం స్పెక్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ట్రెజరీ అలా కాదు. అది దీర్ఘకాలిక నమ్మకం కోసం ఒక కంపెనీకి పునాది లాంటిది. ఇప్పుడు ఆలోచించండి, ఇంటర్లింక్ని అలాంటి ఒక ఫౌండేషనల్ అసెట్గా ట్రెజరీ కోసం ఎంచుకుంటున్నారంటే దాని వాల్యూ ఏంటో మనం అర్థం చేసుకో. సరే, ఇక మూడో సెక్షన్కి వచ్చేసాం. అండ్ ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సెక్షన్, గ్లోబల్ పార్ట్నర్స్. అసలు ఇంటర్లింక్పై ఇంత నమ్మకం పెట్టినా ఆ పెద్ద కంపెనీలు ఏవి? ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రెడీనా? ఒక్కసారి లిస్ట్ చూడండి. ఇవేమీ చిన్న చితకా కంపెనీలు కావు. యుఎస్ఏ నుండి ఫైనాన్షియల్ మీడియాలో పెద్ద పేరున్న న్యూ టు ద స్ట్రీట్, ఇంకా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఆడమ్ క్యాపిటల్ ఇంక్. ఇక సింగపూర్ నుండి చూస్తే లార్జ్ స్కేల్ కంప్యూటింగ్ చేసే ఏ సూపర్ క్లస్టర్ లిమిటెడ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో స్పెషలిస్ట్స్ అయిన ఇమ్మర్జన్ కన్సల్టింగ్. అంతేనా? హాంకాంగ్ నుండి గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్లో క్యూఐ హాంగ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇక దుబాయ్ నుండి వెబ్3 పేమెంట్స్ అండ్ క్రిప్టో గేట్వేస్లో ఫేమస్ అయిన హెచ్పిఎక్స్ ఎల్ఎల్సి. వీళ్ళందరూ నిజంగా గ్లోబల్ ప్లేయర్స్. అయితే ఈ పార్ట్నర్స్ విషయంలో నిజంగా గమనించాల్సిన విషయమేంటంటే వాళ్ళు ఏ దేశాల నుంచి వచ్చారన్నది. యుఎస్ఏ, సింగపూర్, హాంకాంగ్, దుబాయ్, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ వరల్డ్ టాప్ ఫైనాన్షియల్ హబ్స్. దీనివల్ల ఇంటర్లింక్కి ఒక గ్లోబల్ రికగ్నిషన్ వస్తుంది. ఓకే, 4వ సెక్షన్కొచ్చాం. ఇది ప్రూఫ్, హైప్ కాదు. ఎందుకంటే ఈ న్యూస్ విన్న తర్వాత మనలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. అది చాలా సహజం. దాని గురించే ఇప్పుడు స్ట్రైట్గా మాట్లాడుకుందాం. అంతా బాగానే ఉంది, కానీ ఇదంతా జస్ట్ మార్కెటింగ్ హైప్ కాదు కదా అనిపించడం సహజమే. కానీ దీనికి సమాధానం చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. హైప్కి, ప్రూఫ్కి మధ్య ఉన్న తేడా ఏంటో చూడండి. హైప్ అంటే ఏంటి? సోషల్ మీడియాలో పోస్టులు, టెలిగ్రామ్లో వచ్చే రూమర్స్, ఇది హైప్. కానీ ప్రూఫ్ అంటే పబ్లిక్గా ఉన్న ట్రెజరీ డేటా, మన టెక్నాలజీ, మన స్కేలబిలిటీ, మన ఎకోసిస్టమ్, లాంగ్ టర్మ్లో మనం నిలబడగలమా లేదా అనేది ప్రూఫ్. గుర్తుంచుకోండి, పెద్ద పెద్ద సంస్థలు ఎప్పుడూ హైప్ని చూసి డబ్బులు పెట్టవు. వాళ్లకు ప్రూఫ్ కావాలి. ఈ ఒక్క మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ మనీ క్యాండిల్స్ను వెంబడించదు, అది ఒక పొజిషన్ను నిర్మిస్తుంది. అంటే తెలివైన డబ్బు, పెద్ద ఇన్వెస్టర్లు గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయని పరుగెత్తరు. వాళ్లు సైలెంట్గా లాంగ్ టర్మ్ కోసం తమ పొజిషన్ను బిల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంటర్లింక్లో జరుగుతున్నది సరిగ్గా అదే. ఇక 5వ సెక్షన్కి వద్దాం. భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది. గ్లోబల్ పార్ట్నర్స్, ట్రెజరీ అసెట్ అంతా ఓకే. కానీ ఫైనల్గా మనకు, అంటే ఇంటర్లింక్ కమ్యూనిటీకి దీనివల్ల ఉపయోగమేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనివల్ల చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. స్టెప్ 1, పెద్ద సంస్థలు హోల్డ్ చేస్తాయి కాబట్టి
ప్రైస్లో స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది. సడన్గా క్రాష్ అవ్వడాలు తగ్గుతాయి. స్టెప్ 2, ఇది ప్రాజెక్ట్ యొక్క లాంగ్ టర్మ్ వాల్యూకి ఒక సపోర్ట్ లాంటిది. స్టెప్ 3, పేమెంట్స్, కార్డ్స్ లాంటి రియల్ వరల్డ్ యూసేజ్ పెరుగుతుంది. అండ్ ఫైనల్గా స్టెప్ 4, మన కమ్యూనిటీ ఇంకా బలంగా తయారవుతుంది. ఇప్పటికే మన కమ్యూనిటీ ఎంత బలంగా ఉందో తెలుసా? ఏకంగా 50 లక్షల మంది, రోజురోజుకి వేల మంది కొత్తగా మనతో చేరుతున్నారు. ఇది కేవలం ఒక టోకెన్ కాదని, ఇదొక నిజమైన డిజిటల్ అసెట్గా ఎదుగుతోందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? తెలుసు ప్రైజ్ గురించి, కొత్త అనౌన్స్మెంట్ల గురించి అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ప్రైజ్ ముఖ్యం కాదనట్లేదు, కానీ దానికంటే బలమైన పునాది ఉండటం అన్నింటికన్నా ముఖ్యం. ఇప్పుడు ఇంటర్లింక్ కడుతున్నది ఆ ఫౌండేషన్నే. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. చివరి సందేశం. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ మొత్తం సమాచారం నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క కీలకమైన పాయింట్ ఏంటి? ఇంటర్లింక్ ఇకపై కేవలం ట్రేడింగ్ టోకెన్ కాదు, ఇది ఒక సంస్థాగత స్థాయి డిజిటల్ రిజర్వ్ అసెట్. అవును, ఇదే మన ఫైనల్ టేకవే. ఇంటర్లింక్ అనేది ట్రేడింగ్ కోసం కొని అమ్మే ఒక టోకెన్ అనే స్టేజ్ని దాటేసింది. ఇప్పుడు ఇది పెద్ద పెద్ద సంస్థలు నమ్మే ఒక డిజిటల్ రిజర్వ్ అసెట్గా మారిపోయింది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, అసలైన భవిష్యత్తు ఎప్పుడూ పెద్దగా అరుస్తూ ఆర్భాటంగా రాదు, అది నిశ్శబ్దంగా నిర్మించబడుతుంది. ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ తమ నమ్మకాన్ని, డబ్బుని పెడతాయో అక్కడే ఆ భవిష్యత్తు మొదలవుతుంది. సో స్మార్ట్గా ఆలోచించండి, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండండి.